హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సింపుల్గా టేస్టీగా చికెన్ నూడిల్స్ తయారు చేసుకుందాం. సో పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా బయట నుంచి తెచ్చుకొని తింటూ ఉంటారు కదా. సో నేనైతే ఈసారి ఇంట్లోనే స్పైసీగా ఫ్లేవర్ఫుల్గా ప్రిపేర్ చేశాను. సో ముందుగా వచ్చేసి చికెన్ని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం కార్న్ఫ్లోర్, ఎగ్ వేసేసి చికెన్ని మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ. సో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది చికెన్. సో నేనైతే ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. సో చికెన్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కన తీసి పెట్టుకొని 1 బౌల్లో 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసి మంచిగా బాయిల్డ్ అవనివ్వాలి. సో బాయిల్డ్ అయిన తర్వాత నూడిల్స్ వేసుకోవాలి. ఇవి వెజ్ నూడిల్స్. మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. మరీ అంత సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉన్నప్పుడే నూడిల్స్ వేడి వాటర్ నుండి తీసేయాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఒక 2 ఎగ్స్ వేసి సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఎగ్ ఫ్రై అయిపోయింది. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఏదైతే చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో అందులో ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకున్నాను. సో మంచిగా ఫ్రై అవనివ్వాలి. మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలి. అప్పుడే క్రంచీగా బాగుంటాయి. సో వెజిటేబుల్స్ మొత్తం క్రంచీగా ఫ్రై అయిన తర్వాత బాయిల్డ్ అయిన నూడిల్స్ వేసి మంచిగా కలుపుకోవాలి. సో ఇందులో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్, ఎగ్ పీసెస్ మొత్తం వేసేసి కలుపుకోవాలి మంచిగా. ఇందులో వచ్చేసి టమోటా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాసు వేసేసుకొని కలుపుకున్నాను. సో మొత్తం నీట్గా అంతా కలిసేలాగా కొంచెం టైం పడుతుంది, ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకుంటే మొత్తం కలిసిపోతుంది అన్నమాట. సో రెగ్యులర్గా ఇలాంటి సాసులు అనేది యూజ్ చేయం కదా, ఎప్పుడో ఒకసారి కాబట్టి పర్వాలేదు. పూర్తిగా కలుపుకుంటే చికెన్ నూడిల్స్ రెడీ అయిపోతాయి. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా చికెన్ నూడిల్స్ చేసుకోవచ్చు. బయట నుంచి నూడిల్స్ ఆర్డర్ చేయకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ కోసం స్వీట్ హోమ్ స్టోరీని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. Thank you so much for watching. Please subscribe to more.